చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తా ఉంది ఇప్పుడు. అవును సార్, ఆ మధ్య ఎప్పుడో ఒక ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. గురుగారు, అవన్నీ కుసి పక్కనెట్టి పెత్తనం కోసం తన్నుకు సత్తన్న కూటమి నాయకులకు క్రమశిక్షణ నేర్పించండి. బొత్తిగా అడ్డు అదుపు లేకుండా పోయింది. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. మొన్న పిఠాపురంలో ఏడు జరిగిందో చూడలేదా? ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర అక్కడి నుంచే మొదలవుతుంది గొడవ అంతా. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. మా నియోజకవర్గానికి మేమే రాజులం, మేమే చక్రవర్తులం అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది అయితే మేమే దేవుళ్ళు అనే భ్రమలకు కూడా వెళ్ళిపోయారండి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం. మీరు ఉండరేటి? నేను కూడా బిజీనే. మీ ఎమ్మెల్యేలు మీకంటే బాగా బిజీ తెలుసా మీకు? కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా. మరి మీ నాయకులు ఎలా మాట్లాడతారు? మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతారన్నమాట. భలే దొరికారు సార్ మీ కాళ్ళు. నేను బ్లంట్ గానే చెప్తున్నా, ఈ రోజు ఏమనుకోవద్దండి. వాళ్ళు ఏమీ అనుకోరు, మీరు చెప్పండి సార్. మనసు ఇప్పి మాట్లాడాలి. మాట్లాడండి మనసు ఇప్పి. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. అంటే మీరేమనుకుంటారంటే ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏడు చెప్తారు సార్? కావాలంటే మా ఇంటికి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ మీరు అలా ఇంటికి పిలిచి కాఫీలు, టిఫినీలు పెడతామంటే అందరూ క్యూలు కట్టేస్తారండి బాబు. ఆ పని మాత్రం చేయకండి.